పుట్టలో పాముందని చెబితే ఎక్కువ మంది ఆ వైపు వెళ్లరు. కొంతమంది మాత్రం కుతూహలం ఆపుకోలేక పుట్టలోకి నేరుగా చేపెడతారు. అది ఉత్త బెదిరింపు అయితే సేఫ్ అవుతారు. కాకపోతే మాత్రం ప్రాణాలకే రిస్క్ అనకూడదు. కానీ పాలిటిక్స్ కూడా రిస్క్తో కూడుకున్నవే. మొత్తం సమాజమే నిట్టనిలుగా చీలిపోయిన నేపథ్యం ఉంది ఇప్పుడు. ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు మీకు ఇష్టమైన నాయకుడు అంటే ఒక సాధారణ మనిషి కూడా నోరు తెరిచి నిర్భయంగా తన మనసులో మాట చెప్పలేని రోజులొచ్చేశాయి. తాము అభిమానించే వారు అధికారంలో ఉంటే పర్వాలేదు, వారు దిగిపోయారు అంటే వేధింపులు మామూలుగా ఉండవు. అందులో నోరు జాస్తి చేసి మైకు ముందు పూనకాలు పోయే నాయకులకైతే ఇక చెప్పాల్సిందేముంది, చుక్కలే కనిపిస్తాయి. ఇక మ్యాటర్లోకి వస్తే సినీ రచయితగా హాయిగా ఉన్న పోసాని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పోనీ అది ఆయన అభిరుచి అనుకున్నా ఓకే, కానీ ఆయన వైసీపీలో చేరి ప్రతిపక్షాల మీద ఒక్క లెక్కన విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. దాంతో ఆయన ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబుని, పవన్ని ఆయన గట్టిగానే విమర్శించేవారు. దాంతో వైసీపీ ఓటమి తర్వాత పోసాని అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో సగం పైగా జైళ్లలో తిప్పించారు. ఆయన నాడు పడిన వేదన అయితే అంతా ఇంత కాదు. మొత్తానికి బెయిల్ మీద బయటపడ్డ పోసాని కొన్నాళ్ల పాటు సైలెంట్గానే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ బయటకు వస్తున్నారు. సినిమా పరిశ్రమకు పోసాని రచయితగా వచ్చారు. ఆయన వందలాది సినిమాలకు కథలు, మాటలు సమకూర్చారు. తర్వాత నటుడిగా కూడా బాగా రాణించారు. అయితే రాజకీయాల్లో పడి తన ప్రొఫెషన్ని పణంగా పెట్టారు. సినిమాల్లో అవకాశాలు పోయాయి. అలాగే రచయితగా కూడా ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు జైలు జీవితం తర్వాత పూర్తిగా తత్వం బోధపడిన పోసాని తన సినీ కెరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ నెల 22న నవరాత్రుల వేళ ముహూర్తం షాట్ తీసి కొత్త సినిమాను మొదలు పెడుతున్నారు. ఆపరేషన్ అరుణారెడ్డి పేరుతో జర్నలిస్ట్ బ్యాక్డ్రాప్లో మంచి సబ్జెక్ట్ని ఆయన రెడీ చేసుకున్నారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించడంతో పాటు సినిమాలో ఒక పాత్ర కూడా వేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కనీసం కూడా రాజకీయ వాసనలు లేకుండా జాగ్రత్త పడుతున్నారట. రాజకీయాలు లేవన్నా ఏ నాయకుడి గురించి ఈ మూవీలో ఉండదు అని గట్టిగానే చెబుతున్నారు. అంటే రాజకీయాల్లో చేదు అనుభవాలు ఆయనను ఎలా వెంటాడేవో అర్థమవుతోంది కదూ రాజా అని అంటున్నారు. ఏదేమైనా పోసానికి తత్వం బోధపడిందంటున్నారు.